ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఎవరైనా నింద చేసినా, అలజడి చేసినా మీరు ఇమిడ్చుకున్నారు, ఎదుర్కొన్నారు అంటే మీ రాజధాని తయారైపోతుంది. దానివల్ల మీకు లాభమే గాని నష్టమేముంది అని అంటున్నారు బాబా. అంటే ఎవరైనా మన నింద చేసినా, అలజడి చేసినా సరే మనం ఎదుర్కొన్నాము, సహించాము అంటే మీ రాజధానే తయారైపోద్ది అంటున్నారు బాబా. అందుకే బాబాకి నింద చేసిన వారే మిత్రులు అంటారు. అంటే వారు మనల్ని స్వర్గానికి పంపించడానికి ఆ విధంగా నింద చేస్తారనమాట. మనల్ని ఎవరైతే నింద చేస్తారో వారు మన భక్తులుగా తయారవుతారు. అది ఈ పాయింటు. అయితే ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఎవరు నీ సంబంధంలోకి వచ్చినా వారు మిమ్మల్ని చూసి మర్చిపోవాలి, బాబాయే కనిపించాలి. అప్పుడే సమయం యొక్క సమాప్తి అవుతుంది. అందరి మనసు నుండి ఇదే మాట రావాలి, మా బాబా వచ్చారు అని, మా తండ్రి వచ్చారు అని. అందరి నోటి నుండి కూడా ఇదే మాట రావాలి, మా బాబా వచ్చారు, మా తండ్రి వచ్చారు అని. మా బాబా యోగ బలం ద్వారా తమ అనేక జన్మల పాపాలు తొలగించుకోలేకపోయినా కానీ కేవలం బాబా వచ్చారు, ఎంతవరకు తెలుసుకున్నారు, గ్రహించారు కనుక వారసత్వానికి అధికారిగా అయిపోతారు అని అంటున్నారు బాబా. ఎలాగైతే బేహద్దు వారసత్వం ఇవ్వాలనే సంకల్పం ఉంది మరియు నిశ్చితం కూడా అయిపోయింది, అదేవిధంగా మీ అందరి మనసులో మన సోదరి సోదరులందరూ బేహద్దు వారసత్వానికి అధికారులు అవ్వాలని శుభభావన శుభకామన ఉత్పన్నమవుతుందా అని అడుగుతున్నారు బాబా. బాబ్దాదా హృదయం యొక్క స్క్రీన్ చాలా పెద్దది. ఇప్పటి వరకు సైన్స్ వారు కూడా ఇలాంటిది కనిపెట్టలేదు. అందువలన మీరు దూరంగా కూర్చోలేదు, బాబ్దాదా హృదయంలో కూర్చున్నారు. ఇలా భావిస్తున్నారా? లేదంటే కుర్చీపై కూర్చున్నారా, తేవాచ్పై కూర్చున్నారా, లేక బాబా హృదయంలో కూర్చున్నారా? స్థూలంగా కాదు, మనసుతో. మీరు దాతగా అయితే మీ యొక్క ఉన్నతి కుటుంబీకులు మరియు ఉన్నతి ప్రజలు చాలా త్వరగా వచ్చేస్తారు. వారు ఎదురు చూస్తున్నారు, మీరు కేవలం దాత అవ్వండి, దీనిలోనే ఆలస్యం ఉంది అంటున్నారు. అంటే ఇవ్వాలి. బాబా నుంచి మనం ఏవైతే ఖజానాలు తీసుకున్నామో అవి మనం దాతగా అయ్యి ఇతరులకి పంచుతూ ఉండాలన్నమాట. స్థానానికి వ్యక్తులకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, దానికి వశీభూతం అయిపోతున్నారు. మిగతా అంతా కూడా బలహీనమైపోయి బాబా ఖజానాలన్నీ దాచుకుంటున్నారు కానీ ఇవ్వట్లేదన్నమాట. అందుకే బాబా ఏమంటున్నారు, మీరు దాతగా అయ్యి ఇవ్వాలి, అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటున్నారనమాట. అలాగే ఎవరైనా మిమ్మల్ని నింద చేసినా, అలజడి చేసినా ఎదుర్కొని మీరు సహించారు అంటే మీ కోసం మీ రాజధానే తయారైపోతుంది. మీకు నష్టమేమిటి? లాభమే కదా దాని వలన. ఎవరైనా నిందించారు, అలజడి చేశారు అంటే మనం ఎదుర్కొన్నాం, సహించాము అంటే, ఇముడ్చుకున్నామంటే మీ రాజధాని తయారైపోద్ది. దానివల్ల మీకు నష్టమేంటి? లాభమే కదా బాబా అంటున్నారు. చూడటంలో చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ ఎంత పెద్ద విషయమైనా మీరు సహించారు, ఇముడ్చుకున్నారు అంటే మీకు స్టాంపు పడిపోయింది.
సత్యయుగంలో ఇంక మీ రాజధానికి. మీ రాజధాని తయారైపోయింది. నష్టం కలిగినట్లా? లేక లాభం కలిగినట్లా అని బాబా అంటున్నారు. హ్మ్. లాభమే కదా! అంటే మనల్ని స్వర్గానికి పంపించడం కోసం వాళ్ళు నింద చేస్తున్నారు. అందుకే నింద చేసిన వారే మిత్రులనమాట. అయితే ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఆత్మిక డ్రిల్ చేస్తాము. హ్మ్. ఆత్మిక డ్రిల్ చేసుకుందాం. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, పవిత్రత స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అచ్చం. ఓం శాంతి.